కూటమి ప్రభుత్వంలో ఈ రోజున ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి ఆయన అనుకోవచ్చు. ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. వర్మ గారు అక్కడ ఉన్నంత వరకు ఏం జరుగుతుందో, వర్మ గారు లేకపోతే ఏం జరుగుతుందో, ఇండిపెండెంట్గా వర్మ గారికి 40,000 ఓట్లు వచ్చిన వ్యవహారాన్ని అన్ని కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పడం జరిగింది. ఎక్కడో దాకేంది సార్, నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు పెట్టిన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన చందుర్తి అనే విలేజ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి, పిఠాపురం నియోజకవర్గంలోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళితే టీడీపీ కార్యకర్తలందరూ మా వర్మ గారికి ఇక్కడ ఇన్విటేషన్ లేకుండా మీరు వచ్చి ఎలా ఓపెన్ చేస్తారని చెప్పి గొడవ చేస్తే ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. మరి మీరు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పాగా వేస్తారా, పవన్ కళ్యాణ్ గారు బలం పెరుగుతుంది అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయారు. నిజంగా ఈ రోజున కలిసి పోటీ చేశారు కాబట్టి మొత్తం సీట్లన్నీ కూడా మరొక అంశం ఏంటి, ద్వారంపూడి గారు కుమిలిపోతున్నారా, ఎక్కడ కనిపించట్లేదు? అది కూడా నేను చెప్పబోతున్నానండి. మీరు ఆయన తాతంశెట్టి నాగేంద్ర అన్నగారు చెప్పారు అసలు ద్వారంపూడి గారు ఎక్కడైనా కనపడుతున్నారని చెప్పి. నిన్నే ముస్లిమ్స్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొనడం జరిగింది 2 రోజుల క్రితం. ముస్లిమ్స్ అది ఇఫ్తార్ విందు పెడితే ఆ కాకినాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆ తాతంశెట్టి నాగేంద్ర గారు అవన్నీ చూడటం లేదనుకుంటా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సిటీలో చాలా యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంపైర్ని కూల్చేస్తా ఉన్నారు. ఏం కూల్చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పుకునే మాటలు తప్ప ఏమి ఉండదు. ఇంకొక విషయం వర్మ గారు, ఎందుకంటే ఒక్క నిమిషం నాన్న, పోల్చాలని కోరే మీరు కూల్చేస్తాం, నేను అధికారంలోకి రాగానే అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు 100 మాటలు మాట్లాడారు. ఏం చేశారు? కూర్చున్నారు, సీజ్ ద షిప్ అన్నారు, మూలన కూర్చున్నారు. అది మీ పరిస్థితి. ఇంకొక విషయం వర్మ గారు, వీళ్ళిద్దరూ కూడా అంటే టీడీపీ అన్న కానీ విజయకిరణ్ అన్న కానీ నాగేంద్ర గారు కానీ చెప్పడం జరిగింది. ఏమని, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేసేసి ఏకపక్షంగా యునానిమస్గా అవన్నీ కూడా చేసుకున్నారు అని చెప్పి. మేము అలా చేసేసుకుని ఉంటే మరి ఈ రోజున మీరు తిరుపతి ఎలక్షన్ని అంత దౌర్జన్యంగా ఎందుకు చేయడానికి ప్రయత్నం చేశారు? వాళ్ళందరూ మేము దౌర్జన్యంగా యునానిమస్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా అంటే మీకు జరిగితేనేమో వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూసి లేకపోతే డెవలప్మెంట్ సంక్షేమాన్ని చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు, అందుకు మేము దాన్ని కైవసం చేసుకున్నాం అంటారు. అది జరగకపోతే మీకు వాళ్ళు జరగలేదని చెప్పి చెప్పుకుంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను మాత్రం మార్చుకోవాల్సిన అవసరం మీ రెండు పార్టీలకి ఉందని చెప్పి నేను క్లియర్ గా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరు కూటమిగా కాకుండా పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటనేది మీరు ఒక్కసారి ఎవరు ఎలా పోటీ చేయాలనేది మీరు చెప్పకూడదండి. మాకు ఒక అవగాహన ఉంటది, మేము ఎలా చేయాలో శౌర్యం సినిమాలో ఆలీ పాత్ర ఏదో గొప్పగా చెప్పావు. మొన్నటిదాకా ఆలీ పాత్ర పాపం మీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోషించి తిరుపతి వైస్ చైర్మన్ ఎలక్షన్ అవన్నీ చూసి ఇదంతా మా బలం అనుకున్నారు.